ఆయన సమర్థుడని, ఆయన మీ కొరకు మనందరి కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడని ఈ శుభవార్త మీ అందరికీ తీసుకొచ్చాం. ప్రియమైన ప్రజలారా, ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. ఇగో నేను సాత్వికుడితో దీన మనస్సు గలవాడని అన్నాడు. మీరు ఏ అప్పుల స్థితిలో ఉన్నారో, ఏ భారము కలిగి ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నా యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన నా కొరకు వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి మూడవ నాడు లేచిందని మీరు నమ్మిన ఎడల మీరు నిత్యరాజ్యానికి వారసులని అద్భుతమైన స్వార్థని మీ యొద్దకు ప్రకటించడానికి వచ్చాం. ఈ రోజులో గతంలో మేము కూడా అనేక నాస్తికులుగా ఉంటాం. అనేకమైన వ్యసనములతో అనేకమైన స్థితిలో పట్టబడిన మమ్ముల మేము అగ్ని ఆరదు పురుగు చావదన నరకాగ్నికి అయ్యా పోతున్న సమయంలో ఇలాగనే మాలాగనే ఒక రక్ష స్వార్థ ప్రకటించాడు. ఆ స్వార్థ మేము విని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన పాపములో నా రక్తములు, ఆయన రక్తములో నా పాపములు కడియబడినవని అవి నమ్మాను. ఇప్పుడు నా పాపములు, నా దోషములు, నా అతిక్రమ క్రియలన్నీ కడగబడ్డాయి. నేను నిత్యరాజ్యానికి వారసునైనా. కాబట్టి మీరు కూడా నిత్యరాజ్యానికి వారసులు కావాలని ఆశతో మేమందరము మీ వద్దకు వచ్చి ఉన్నాము. కనుక యేసు నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచనని నమ్మితే చాలు అని నిత్యరాజ్యం మీకు అనుకరించబడుతున్న సత్యాన్ని మేము చెప్పడానికి ఇక్కడ వచ్చాం. ఈ చిన్న మాటలు యేసు నామములో దీవించబడును గాక. ఆమేన్.